రియల్ ఎస్టేట్ రంగంలో ఒకటి ఏం జరుగుతుంటుందంటే ఒక 10 ఏళ్లకి ఇక్కడేదో విమానాశ్రయం కోసం అధికారులు వచ్చి చూసి వెళ్ళారు అని అంటే విమానాశ్రయం కోసం చూసి వెళ్ళిన వార్త ఒక పేపర్లో ఒక సింగిల్ కాలమో డబుల్ కాలమో వస్తే ఆ వార్తను పట్టుకొని ఫస్ట్ దాన్ని చూపించి లబ్ధి పొందేవాళ్ళు ఎవరంటే రియల్ ఎస్టేట్. ఇది నెగిటివ్గా అనుకోకండి, అది ఉంది రియల్ ఎస్టేట్ సంస్థల మీద ఆ ఎమర్స్ ఉంది. అక్కడ అప్పటికే వాళ్ళకి వెంచర్లు ప్రాజెక్టులు ఉంటే ఈ వార్తను చూపించి ఇక్కడ భవిష్యత్తులో ఎయిర్పోర్ట్ రాబోతుంది, లేకపోతే పోర్ట్ రాబోతుంది, లేకపోతే ఇంకేదో పరిశ్రమ రాబోతుంది అని 10 ఏళ్ల తర్వాత వచ్చే ధరలు కూడా ఇప్పుడే పెట్టేసి అమ్మే వ్యవహారం అది ఉంది. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి దీనికి సంబంధం లేదు, కానీ మౌలిక స్వభావం గురించి చెప్పడం కోసం నేను ఇది చెప్పా. కానీ ఫోర్త్ సిటీ అనేది రావటం నిజం. అది ఫోర్త్ సిటీ అనేది రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ఇప్పుడు హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాద్ లాగా మనం ఇంకొక ఫోర్త్ సిటీ దాన్ని ఫ్యూచర్ సిటీ పేరుతో డెవలప్ చేస్తాము అని చెప్పారు. దానికి ఎటువైపు ల్యాండ్ భూసేకరణ చేయబోతున్నారో అది కూడా భూ సమీకరణ పద్ధతిలో అమరావతికి అలాగ భూమి సమీకరించారో పూలింగ్ ఆ పద్ధతిలో చేస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా వస్తుంది, కానీ ఫ్యూచర్ సిటీ రాదనేది దానికి ఏమీ లేదు, ఖచ్చితంగా వస్తుంది. కానీ ఆ పేరుతో ఇప్పుడే రేట్లు పెట్టేసేసి అమ్మేయటం అనేది మొదలైపోయింది. ఫ్యూచర్ సిటీ పూర్తిగా ఎస్టాబ్లిష్ కావడానికి కనీసం 5 నుంచి 15 ఏళ్ళు సమయం పట్టింది. 5 నుంచి 15 ఏళ్ళు సమయం పెట్టింది. కానీ 10 ఏళ్ల తర్వాత రేట్లు కూడా ఇప్పుడే పెడతారు. కొన్ని సంస్థలు 10 ఏళ్ల తర్వాత రేటు కూడా ఇప్పుడే పెడతాయి. అందువల్ల అది అసలు సమస్య. దానికి ఒక నియంత్రణ ఏదో ఉండాలి. ఫోర్త్ సిటీ వస్తే ఖచ్చితంగా హైదరాబాద్ గ్రోత్కి ఇంకా బాగా పెరుగుతుంది. ఫోర్త్ సిటీ రావడం కూడా ఖాయం. ఇదే కాదు, మీరు అడగిన దీనితో పాటు నేను చెప్తున్న మాట ఏంటంటే మూసీ డెవలప్మెంట్ కానీ హుస్సేన్ సాగర్ డెవలప్మెంట్ కానీ ఈ రెండు కూడా హైదరాబాద్ గ్రోత్ మీద చాలా ఇంపాక్ట్ చూపించబోతున్నాయి. నిజంగా మూసీ కనుక ఆ స్థాయిలో కనుక డెవలప్ చేస్తే అయితే దాని మీద విమర్శలు ప్రతి విమర్శలు ఉన్నాయి, వివాదాలు ఉన్నాయి. అవన్నీ సమన్వయం చేసుకొని ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో అది తర్వాత సంగతి. కానీ ఇవన్నీ కూడా ఈ పరిణామాలన్నీ కూడా ఇదే కాదు, మెట్రో విస్తరణ ఒకటి ఉంది. హైదరాబాద్ మెట్రోని ఇప్పుడు ఎంత ఉందో అంతకు దాదాపు రెట్టింపుకి విస్తరిస్తున్నారు. అది వర్క్స్ అయితే మొదలైపోయినాయి. ఓల్డ్ సిటీలో అయితే పనులు కూడా మొదలైపోయినాయి, చాంద్రాయణ గుట్ట వైపు. సో మెట్రో విస్తరణ ఒకటే. ఇవన్నీ కూడా ఒక పాజిటివ్, ఒక సానుకూల సంకేతాలు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరింత పెరగబోతుంది అనడానికి ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు ఈ సమాధానంలో కూడా మీకు సమాధానం దొరుకుతుంది. అండ్ ప్రభుత్వం వలసలను ఎక్కువగా ప్రోత్సహించడం ఇదొక ప్రధాన కారణం అంటారా రియల్ ఎస్టేట్ భూమికి? వలసలు అంటే మీ ఉద్దేశం ఎట్లా అంటే ఇప్పుడు చాలామంది ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తున్నారు, గ్రామాల నుంచి వస్తున్నారు. సో ఈ ప్రభావం ఎట్లా ఉండే అవకాశం ఉందంట? యాక్చువల్గా ఒక పర్యావరణవేత్తలు చాలామంది చెప్తుంది, సామాజికవేత్తలు చెప్తుంది ఏంటంటే పల్లెల నుంచి పట్టణాలకు వలసలు రావడం అనేది అది ఒక మంచి పరిణామం కాదు. ఇది అప్పటి నుంచో చెప్తున్నమాట. పల్లెల నుంచి పట్టణాలకు వలస రావటం, దీనికి అనుబంధంగా చాలా అంశాలు ఉన్నాయి డిస్కస్ చేయడానికి. పల్లెల్లోనే పట్టణ స్థాయి సౌకర్యాలు కల్పించాలి, పల్లెల్లోనే పట్టణ స్థాయి సౌకర్యాలు కల్పించాలి, పల్లెల్లోనే ఉపాధి అవకాశాలు రావాలి. అన్నీ మీరు సిటీస్లోనే పెట్టేస్తే, అన్ని వసతులు సిటీస్లోనే పెడితే సిటీస్ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఢిల్లీ లాంటి కాలుష్యాలకి కారణం అవుతాం మనము, హైదరాబాద్ బెంగళూరు లాంటి ట్రాఫిక్ సమస్యలకు కారణం అవుతాము అని చాలామంది సామాజికవేత్తలు పర్యావరణవేత్తలు చెప్తున్నమాట. మామూలుగా ఎంటర్ప్రెన్యూర్స్ వలసలు రావడం అనేది అది తప్పు కాదు. అది ఎంటర్ప్రెన్యూర్స్ పెట్టుబడులు పెట్టేవాడు ఎక్కడి నుంచి ఎక్కడైనా ప్రపంచం అంతా పెడతారు. వాళ్ళు ఎక్కడైతే వాళ్ళకి అనుకూలమైన అవకాశాలు ఉన్నాయో అక్కడ పెడతారు. వాళ్ళు రావడం కాదు. పల్లెల నుంచి ప్రజలు పొట్ట చేత పట్టుకుని వచ్చేవాళ్ళు అది నివారించగలగాలి. అది నివారించాలంటే పట్టణ స్థాయి సౌకర్యాలు, లేకపోతే పల్లెల్లోనే మండల స్థాయిలో, పల్లెల స్థాయిలో, పట్టణాల స్థాయిలోనే మౌలిక వసతులు బాగా పెంచాలి. ఇక్కడున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పల్లెటూరులో రాగలగాలి, అంత గొప్ప వ్యవస్థ రాగలగాలి. ఇక్కడున్నట్టు ఇన్ఫోసిస్ సంస్థలు కాకపోయినా అక్కడున్న గ్రామీణ వాతావరణాన్ని ఆధారం చేసుకొని, వ్యవసాయ రంగాన్ని ఆధారం చేసుకుని నడిచే పరిశ్రమలు రావాలి. ఇవన్నీ జరిగితే పల్లెల నుంచి వలసలు తగ్గుతాయి, పట్టణాలు కూడా పెరుగుతాయి. అప్పుడు హైదరాబాద్ ఒకటే కాదు, మనకు తెలంగాణలోనే దాదాపు 10-15 పట్టణాలు ద్వితీయ శ్రేణి పట్టణాలు, ప్రథమ శ్రేణి పట్టణాల కింద మారుతాయి. కాబట్టి పల్లెల నుంచి వలసలు అనేది నియంత్రించడానికి గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి, అది ఏ గవర్నమెంట్ ఉన్నా సరే. ఓకే. అలాగే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం క్రమం ఒకసారి మనం చూసుకుంటే మొదట్లో వ్యాపారస్తుల చేతుల్లో ఉండేది. ఆ తర్వాత ఆటోమేటిక్గా అది పహల్వాన్లు రూల్ చేయడం మొదలుపెట్టారు. ఒక కబ్జాలు, ల్యాండ్ కబ్జాలు ఇవి నెగిటివ్ షేడ్ అనుకోండి. ఒక పాజిటివ్ షేడ్లో వాళ్ళ అండర్లో వ్యాపారం ఉండేది. ఆ తర్వాత రాజకీయ నాయకులు, ఇప్పుడు కార్పొరేటర్లు. సో ఈ పరిణామం ఒకసారి ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూసుకుంటే ఇది మంచి పరిణామమే అంటారు. యాక్చువల్గా
రాజకీయ నాయకుల చేతుల్లో వ్యాపారాలు ఉండకూడదు, వ్యాపారుల చేతుల్లో రాజకీయాలు ఉండటం అనేది ప్రపంచమంతా జరిగేదే. వ్యాపారుల చేతుల్లోనే, అంటే పారిశ్రామికవేత్తలు, అంటే క్యాపిటల్ చేతుల్లోనే ప్రభుత్వాలు నడుస్తాయి. అది మనకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలుస్తుంటుంది. కొన్ని అంటే ప్రభుత్వానికి ఏ ఏ సంస్థలు మద్దతు ఇస్తున్నాయి, లేదంటే ఏ సంస్థలకి ప్రభుత్వం అండగా ఉంది అని దాన్ని బట్టి చూస్తే మనకు అర్థమైంది. ఒక గవర్నమెంట్ రావడానికి ముందు ఎవరు వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు, ఇవన్నీ అది జాతీయ రాజకీయాలైనంత రాష్ట్ర రాజకీయాలని నడుస్తుంది. అది రియల్ ఎస్టేట్ రంగానికి వస్తే, రియల్ ఎస్టేట్ రంగం అనేది గడిచిన 30-40 ఏళ్ళుగానే ఇది బాగా డెవలప్ అయింది. 30-40 ఏళ్ళు గట్టిగా ఉంటాయి. అంతకుముందు కూడా రియల్ ఎస్టేట్ రంగం ఉంది, కానీ ఇంత విస్తృతంగా లేకపోతే ఇంత వ్యాపారమయంగా లేదు. అప్పుడు కొంత భూమి కొనేసేసి దాన్ని ఏదో వెంచర్లు చేసి కొన్న దాని మీద ఒక 5 పైసలు 10 పైసలు వేసుకొని అమ్మే లాంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా కాదు. రూపాయికి నేను కొంటే దాన్ని 15 రూపాయలకి 20 రూపాయలకు అమ్ముతున్నాను. ఎకరం నేను 1 కోటి రూపాయలకు కొంటే ఆ ఎకరం మీద నేను 15 కోట్లు 20 కోట్లు సంపాదిస్తున్నాను. నేనంటే ఒక సంస్థ. అట్లయితే అన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ఎలాగే చేస్తున్నాయంటే అలా చెప్పలేము. ఎక్కువ సంస్థలు అలా చేస్తూ ఉన్నాయి. కార్పొరేట్ల చేతుల్లోకి రియల్ ఎస్టేట్ రంగం రావడం అనేది మంచి పరిణామం. యాక్చువల్గా రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారుల చేతుల్లోనే ఉండాలి. అది కార్పొరేట్ సంస్థలు కానివ్వండి, మామూలు వ్యాపారులు కానీ. రాజకీయ నాయకుల చేతుల్లోనో లేకపోతే రౌడీల చేతుల్లోనో కబ్జాకోరుల చేతుల్లోనో ఇవే వ్యాపారమో ఉండకూడదు. ఆ వ్యాపారం ఉంటే అది మాఫియా కింద మారిపోద్ది. కార్పొరేట్ల చేతుల్లోకి వ్యాపార రంగం రావటం మంచిదే. ఒక పద్ధతి, ఒక 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 పద్ధతిలో లేకపోతే అంటే ప్రభుత్వ నిబంధనల మేరకు నడుస్తుంటాయి. సరే, వాటికి కూడా తూట్లు పొడిచేవాళ్ళు, వాటిలో లోపు హోల్స్ ఎతికేవాళ్ళు ఎలాగూ ఉంటారు, అలా చేస్తుంటారు. వ్యాపారంలో కొంత మాయ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ మిగతా రాజకీయ నాయకుల చేతుల్లోనో పహిల్వాన్ల చేతుల్లోనో ఉండే కంటే కార్పొరేట్ల చేతుల్లో ఉండటం అనేది మంచి పరిణామంగానే భావించాలి. ఇక జనరల్ విషయాలకు వస్తే ప్రతి కుటుంబానికి కూడా హైదరాబాద్ మీద ఒక ప్రేమ ఉంటుంది, తెలుగు ఫ్యామిలీస్కి. అలాగే ఇక్కడ ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలనే ఒక కోరిక, కళ ఉంటుంది. కానీ ఒక సగటు కుటుంబానికి ఒక గూడు ఏర్పరచుకోవడం, ఇల్లు కొనుక్కోవడం అనేది ఒక తీరని కలగా మారిపోవడానికి కారణం ఏంటంటారు? అసలు సామాన్యులు ఇల్లు కొనుక్కునే పరిస్థితి ఉందా? మీరు హైదరాబాద్ గురించి అడుగుతున్నారు. యాక్చువల్గా రాష్ట్రంలో, 2 రాష్ట్రాల్లో, మన 2 తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ నగరంలో ఇల్లు కొనుక్కోగలడు సామాన్యుడు? ఏ నగరంలో కొనండి, ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల్లో కూడా. ఒక నగరంలో ఎందుకంటే గజం 10,000 మినిమం ఉంటుంది. గజం 10,000 ఉంటుంది. ఒకప్పుడు సెంటు 10,000, సెంటు 5,000కి దొరికే భూములు ఇప్పుడు గజం 10,000 ఉంటున్నాయి. అదే హైదరాబాద్ శివార్లలో కొనుక్కోవాలన్నా గజం 40,000, 50,000 ఉంటుంది. శివార్లలో కొనుక్కోవాలన్నా కూడా అది పరిస్థితి. ఈ పరిస్థితి ఏ నగరానికి, వైజాగ్, విజయవాడ, హైదరాబాదు, తిరుపతి, ఎక్కడైనా కూడా, ముఖ్యంగా ఎదిగే నగరాలకి, హ్యాపెనింగ్ సిటీస్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. సామాన్యుడు సొంత ఇల్లు కొనుక్కునే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు ఇక రకరకాలుగా ఏమిటంటే మోసపోవడం కూడా జరుగుతుంది. ఎవరైనా తక్కువకి ఇస్తారంటే అనుమతి లేని వెంచర్లలో ఎంతో కొంత తీసుకొని, తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం అనుమతి లేని వెంచర్లు కొనకండి అని ప్రభుత్వమే చేస్తుంటుంది. కానీ మళ్ళీ అనుమతి ఉన్న వెంచర్లలో కొనాలంటేనేమో రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితి ఉంది.